రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ మరింత బలపడుతున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఇరాన్ కి సంబంధించి రెండు గ్రూపులు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలోని ఇరాన్ మరింత బలపడి యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇటు రెండు దేశాలు కూడా ఇటు ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ అమెరికా బెంబేలెత్తిపోతున్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఇరాన్కి ఇటు తోడుగా వార్లోకి హౌతీ హిజ్బుల్లా గ్రూపులు తోడైనట్టు కూడా తెలుస్తోంది. ఇజ్రాయెల్పై విరుచుకుపడుతున్న ఈ రెండు గ్రూపులు ఇరాన్కు అలాగే ఇద్దరికి తోడవ్వడంతో మరొక పక్క అమెరికా వణికిపోతుందా అంటే అవునని చెప్పాలి. ఇరాన్కు పరోక్షంగా ఇటు చైనా రష్యా సహకారం అందించడంతో మరింత ధైర్యంగా పోరాడుతుంది అన్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఇరాన్ దగ్గర ఇంకా పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఒకేసారి అమెరికా గ్రౌండ్ ఆపరేషన్కి కనుక దిగితే ఒకేసారిగా విరుచుకుపడాలని కూడా స్కెచ్ వేస్తున్నట్టు కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. అయితే అదే జరిగితే యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశమే లేదు. అమెరికా వెనక్కి తగ్గాల్సిందే తప్ప మరొక ఛాన్సే లేదు అన్నట్టు కూడా తెలుస్తోంది. తాము వెనుకడుగు వేస్తే ప్రసక్తే లేదంటున్న ఇరాన్. అయితే ఇటు రెండు గ్రూపులు ముఖ్యంగా ఇటు హౌతీ అండ్ హిజ్బుల్లా తోడైనప్పటికీ యుద్ధానికి సంబంధించి ఇరాన్ మరింత బలపడి మరింత బలగాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నట్టే మనకి కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ కూడా తగ్గే విధంగా అంటే ఎన్ని కండిషన్స్ పెట్టినా లేకపోతే ఎన్ని డెత్ నోటీసులు అంటే ముఖ్యంగా డెత్ లైన్లు నిర్వహించినా కూడా ఎక్కడ మేము తగ్గేదే లేదు అన్నట్టు ఇరాన్ ముందుకు ఏ విధంగా వెళ్తుందో కూడా మనం చూస్తున్నాము. అటు అమెరికాలో కూడా అంటే అమెరికాతో కూడా కలిసి నడిచేందుకు ఎటువంటి దేశాలు కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. ఇదే కాకుండా ముఖ్యంగా ట్రంప్కి సంబంధించి యుఎస్లోనే వ్యతిరేక నిరసనలు కూడా ఇవాళ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ చేస్తున్న అంటే ఇటు ట్రంప్ చేస్తున్న నిర్వహణల పైన ట్రంప్ మాట్లాడుతున్న మాటలపైన అలాగే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపైన కూడా లోకల్ అంటే ముఖ్యంగా యుఎస్లో ఉన్న ప్రజలే ట్రంప్కి యాంటీగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అక్కడ ఉన్న ప్రజలే ఆయనకి యాంటీ అయినప్పుడు ఇతర దేశాల నుంచి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రంప్కి మద్దతు ఇచ్చి ఏ విధంగా యుద్ధానికి సంబంధించి మీరు ముందుకు వెళ్ళండి మేము వెనకనే నడుస్తాము అని చెప్పి ఏ విధంగా భరోసా ఇస్తారు అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే ఇటు ఇరాన్కి సంబంధించి దేశాలు అంటే అన్ని దేశాలు కూడా ఇటు ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా ఇరాన్కి సపోర్ట్ చేయడం అలాగే ఇరాన్తోని బలంగా ముందుకు వెళ్ళాలి, ఇరాన్ ఇంకా అంటే యుద్ధంలోని గెలవాలి అన్నట్టు యుద్ధానికి సంబంధించి ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. సో ఇదే కనుక జరిగినట్లయితే అమెరికా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని చెప్పి ఇటు ఇరాన్ చెప్పడం జరుగుతోంది. మరి ఇరాన్ అంత గట్టిగా ఉన్నప్పుడు అమెరికా వెనక్కి తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళ యొక్క సొంత దేశంలోనే ఎటువంటి సపోర్ట్ కూడా లేకుండా ట్రంప్కి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు లేకపోతే ట్రంప్ మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఆయన రిలీజ్ చేస్తున్న నోటీసులు కావచ్చు ఏ విధంగా వ్యతిరేకత ఎక్కువ వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఇటు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఇటు చైనా రష్యా కూడా సహకారం ఇటు ఇరాన్కి అందిస్తున్న నేపథ్యంలోని యుద్ధానికి సంబంధించి మరింత రానున్న రోజుల్లోని పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే సూచనలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరి ఇదే కనుక కొనసాగినట్లయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఫోన్లో ఉన్నారు. రైట్ శివ, ఇప్పుడు మనకి ఇది అంటే ట్రంప్కి సంబంధించి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇరాన్కి సంబంధించి అటు ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. యుద్ధానికి ముందు వెళ్ళండి మీరు మేము వెనక మేము ఉంటాము అన్నట్టు ఏ విధంగా సహకారాలు అందిస్తున్నాయి కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి అమెరికా ఏమైనా వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఇటు ఇరాన్ చూస్తే మేము తగ్గేదే లేదన్నట్టు వారికి ఇంకా ముందుకి ప్రేరేపిస్తున్నట్టు మనకి కనిపిస్తోంది. అయితే నెక్స్ట్ డెసిషన్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు శివ? కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్ తన బలగాన్ని పెంచుకుంటూ దూసుకుపోతుంది. దానిలో భాగంగానే ఇరాన్ కు తోడుగా ఈ యుద్ధంలోకి హెజ్బుల్లా గ్రూపులు అలాగే హౌతీలు సపోర్ట్ చేస్తూ ఇరాన్ అమెరికాపై దాడి చేసేందుకు సిద్ధమయ్యాయి. దానిలో భాగంగా ప్రజెంట్ ఈ యుద్ధంలో ఇరాన్ చేసే దాడుల్లో మద్దతుగా కూడా ఈ హౌతీలు నిన్ననే ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. మరొకరు హిజ్బుల్లా కూడా గ్రూపులు కూడా ఇరాన్ కు మద్దతు తెలుపుతున్నాయి. అంటే ఇజ్రాయెల్ పై రెండు గ్రూపులు కూడా విరుచుకుపడుతున్నాయి. ఈ రెండు గ్రూపులు ఇరాన్ కు తోడవడంతో అమెరికా ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఇటు ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కూడా మొదటి నుంచి సంయుక్తంగా దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఒక చిన్న దేశంగా వారు భావించి చాలా త్వరగా యుద్ధం ముగించొచ్చు అనేది కూడా ఇద్దరు భావించారు. కానీ ఇప్పుడు ధీటుగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు వెనుకుండి ఇటు చైనా రష్యా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో వారు ముందుకు నడుస్తున్నారు యుద్ధంలో. ప్రధానంగా
తాము వెనకడిగే ప్రసక్తే లేదు అనేది ప్రధానంగా ఇరాన్ చెప్తా ఉంది. అంటే ఇరాన్ దగ్గర పెద్ద ఎత్తున ఆయుధాలు అనేవి ఉన్నాయి. ఇటు చైనా రష్యా సహకరిస్తున్నాయి, అందుకనే పోరాడగలుగుతున్నాయి అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. ఇక అమెరికా గ్రౌండ్ ఆపరేషన్ కు దిగితే ఒకేసారి విరుచుకుపడాలనేది కూడా ఇరాన్ స్కెచ్ వేస్తుంది. దానిలో భాగంగానే ఇండైరెక్ట్ గా కొన్ని దేశాలు వారికి సహకరిస్తున్నాయి. వారందరి సహకారాన్ని తీసుకుంటూ ఇరాన్ దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదే జరిగితే యుద్ధం అనేది ఇప్పట్లో ముగిసే ఛాన్స్ లేదు అనేది కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. లేని పక్షంలో యుద్ధం జరగని కొంతకాలం కొనసాగే విధంగా ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఒకవేళ ఇరాన్ దాటికి వెనక్కి తగ్గి అమెరికా వెనకడుగు వేస్తుందా లేదా యుద్ధం చేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో అమెరికాని వెనక్కి తగ్గాలి అనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. మరొక ట్రంప్ వెనకడుగు వేయకపోతే మేము కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదంటూ కూడా ఇరాన్ చెప్తుంది. మరోవైపు అమెరికాతో కలిసి నడిచేందుకు నాటో దేశాలు అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఉత్తర అమెరికా మరియు యూరోప్ చెందిన 32 సభ్య దేశాల రాజకీయ సైనిక కూటమిని నాటో అని పిలుస్తారు. ఇది 1949లో స్థాపించారు. ఈ కూటమి ప్రధానంగా ఒకరికొకరు రక్షణ కల్పించుకోవడం అనేది ప్రధానంగా నిర్ణయించుకున్నారు. అంటే సామూహిక భద్రతను పెంపొందించుకునే లక్ష్యంగా ఈ సభ్య దేశాలను కూడా 34 దేశాలను కూడా పనిచేస్తాయి. అంటే ప్రధానంగా ఒకరిపై దాడి చేస్తే కనుక ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అది నాటో దేశాలన్నింటిపై జరిగిన దాడిగా భావించి అందరూ కలిసి ఈ దాడిని ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తుంది, ఇరాన్ అమెరికాపై దాడులు చేస్తుంది. కానీ ఇక్కడ దాడిలో ప్రధానంగా కొన్ని నిబంధనలు కానీ కొన్ని చట్టాలను ఉల్లంఘించి ముందుకు రాలేమనేది కూడా ప్రధానంగా ఈ నాటో దేశాలు చెప్తున్నాయి. దానిలో భాగంగానే మొత్తంలో ఉన్న దేశాలు 32 సభ్య దేశాలు ఈ సైనిక కూటమిగా ఏర్పడి మొదటి నుంచి కూడా కలిసి అందరూ కూడా కలిసి పనిచేస్తారు. కానీ ఇప్పుడు ఈ 32 దేశాలు కూడా అమెరికాను ఒంటరిగా చేసి వారితో ఈ అమెరికాతో కలిసి పనిచేసేందుకు వారంతా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నాటో దేశాలు అనేవి 1949లో 12 దేశాలతో ప్రారంభమై 32 దేశాలుగా కూటమిగా ఏర్పడ్డాయి. ఒక దేశంపై దాడి జరిగితే మిగతా దేశాలను కూడా దాన్ని ఖండించి రక్షణగా మిగతా దేశాలు వారితో పాటు కలిసి పోరాడేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా భిన్నంగా ఉంది. నాటో మాత్రం అమెరికాతో కలిసి వచ్చేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది నాటో. ఇక ట్రంప్ కు వ్యతిరేకంగా యుఎస్ లో కూడా నిరసనలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా బెంజమిన్ కు వ్యతిరేకంగా రోడ్లపై నిరసనలు తెలియజేస్తున్నాయి. రెండు దేశాలు కూడా ప్రజల వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నాయి. మరోవైపు ఇరాన్ రోజు రోజుకు తన బలగాన్ని పెంచుకుంటూ దాడులు కొనసాగిస్తోంది. కానీ అమెరికా అధ్యక్షులు ఇప్పుడు యుద్ధం చేస్తారా వెనక తగ్గుతారని కూడా చూడాల్సి ఉంది. గౌతమ్. రైట్ శివ, థ్యాంక్ యూ. రైట్, మనం చూస్తున్నాం ఇటు బలాన్ని అలా బలగాన్ని కూడా పెంచుకుంటూ ఇరాన్ ఏ విధంగా దూసుకుపోతుందో. మరి అయితే ఈ విధంగా సపోర్ట్ కనుక ఉన్నట్లయితే అమెరికా ఏమైనా వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అమెరికాకి సంబంధించి ఎవరైనా సపోర్ట్ చేస్తారా లేదా అన్న వివరాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ప్రజెంట్ ఇప్పుడప్పుడే యుద్ధ వాతావరణం అయితే ఎక్కడ కూడా ఆగేటట్టు మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఈ విధంగా ఇరాన్కి ఇతర దేశాల నుంచి కూడా ఇటు హౌతీ అండ్ హిజ్బుల్లా అలాగే పరోక్షంగా ఇటు చైనా రష్యా కూడా సహకారం అందిస్తుంటే ఇంకెక్కడ తగ్గుతుంది ఇరాన్ అన్నట్టు కూడా మనం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లోని అమెరికాకి సంబంధించి మీరు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా లేకపోతే మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నా సరే మేము ఇంకా ముందుకే వెళ్తాం తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్నట్టు ఇరాన్ కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. మరి అయితే ట్రంప్ నెక్స్ట్ అడుగులు ఎటువైపు ఉంటాయి, ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి, ఈ యుద్ధం అనేది ఇంకెన్నాళ్ళ పాటు కొనసాగుతోంది అండ్ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు అప్పుడే ఆగే సూచనలు ఏది కూడా కనిపించని సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. మరి చూడాలి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ట్రంప్కి సంబంధించి సొంత అంటే యుఎస్ఏలోనే వాళ్ళ యొక్క ప్రజలే ట్రంప్కి సంబంధించి నిరసనలు చేపడుతున్నప్పుడు ట్రంప్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అండ్ ఇరాన్ మరింత బలపడుతున్నప్పుడు ట్రంప్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం.